పేరు సాగర్. నేను నర్మిడ మోడల్ స్కూల్లో గత సంవత్సరం జూలై 1 నుండి నవంబర్ వరకు విధులు నిర్వహించాను. అందులో భాగంగా ఏం జరిగిందంటే, లింగాల గణపం నుండి వచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నలుగురిని అక్కడ నుండి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. సో నేనేం అడిగినానంటే, మేడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, మనం పేపర్ నోటిఫికేషన్ ద్వారా డెమోల ద్వారా తీసుకోవాలంటే ఇది నీకు అవసరం లేని విషయము, నా స్థాయిలో నేనే దీన్ని చూసుకుంటానని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయినటువంటి కరుణాకర్ గారు ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే నెపంతో ఆయన విధుల నుండి తొలగించడం జరిగింది. సో అదే విషయంలో నువ్వు ప్రెస్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వే ఈ విషయాన్ని ప్రెస్కి లీక్ చేసినావు అని చెప్పేసి నా మీద వేటు వేసి నన్ను అక్కడ ఉండకుండా ఒక రకంగా నన్ను టార్చర్ పెట్టి అక్కడ ఉన్న కొంతమంది రెగ్యులర్ ఫ్యాకల్టీలు ఆమె కలిసి నన్ను అక్కడి వెళ్ళిపోయే విధంగా, రాజీనామా చేసి వెళ్ళిపోయే విధంగా చేయడం జరిగింది. పిల్లలే ప్రెస్కి ఇచ్చాము, మేము తల్లిదండ్రులు చెప్పుకున్నామని చెప్పేసి పిల్లలు చెప్పినప్పుడు కూడా వాళ్ళ విషయాన్ని పట్టించుకోకుండా మీరు సార్తో మాట్లాడద్దు, మాట్లాడితే మీకు టీసీలు ఇస్తా అని చెప్పేసి పిల్లల్ని కూడా బెదిరించి నన్ను అక్కడ నుండి ఉద్యోగం రాజీనామా చేసి వెళ్ళిపోయే విధంగా చేయడం జరిగింది ఆమె. సో ఇలా ఆమె తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని మా మీద, మాలాంటి దళితులని, మాలాంటి చిన్న ఉద్యోగులని ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మాకు అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా అన్యాయం చేయకుండా ఆమె పైన వచ్చిన రూల్స్ ఏవైతున్నాయో రూల్స్ ఫాలో అయ్యి ఇంకా ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా పైన ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకొని ఆమె చేసినటువంటి దురహం ఏదైతుందో దానికి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 14, 2024 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్కి సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులందరూ కూడా బదిలీలు జరిగిన తర్వాత గతంలో పనిచేసినటువంటి లింగాల గన్పూర్లో ప్రిన్సిపల్గా పుష్పకుమారి గారు నర్మేటకు బదిలీ కావడం జరిగింది. సెప్టెంబర్ 14 బదిలీ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఖాళీల పోస్టులు ఉంటాయో దానికి తాత్కాలికంగా బోధకులు కావాలని చెప్పేసి నర్మేటలో ఈ యొక్క ప్రెస్ నోటు ఇవ్వడం జరిగింది. 28 నవంబర్ 2024లో వాళ్ళు మనకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే నర్మేటలో 6 పోస్టులు ఖాళీగా ఉండగా వాళ్లకు డెమో లేకుండా మరియు టెట్ క్వాలిఫికేషన్ లేకుండా మరి బిఎడ్ లేకుండా వాళ్ళని నియమించడం జరిగింది. నర్మేటలో మరి ఖాళీలో ఉన్నటువంటి ఈ టీజీటీ హిందీ కావచ్చు, టీజీటీ తెలుగు, టీజీటీ ఇంగ్లీషు, పీజీటీ బాటనీ సంబంధించి 4 ఖాళీల పోస్టులకు సంబంధించి గతంలో లింగాల గన్పూర్లో పనిచేసినటువంటి అక్కడ స్కూల్ నుంచి ఇక్కడికి నర్మేటకి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నటువంటి తరుణంలో మనకు ఇక్కడ ఆధారాలు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ 2024 నాడు జాయినింగ్ చేసుకున్నాని చెప్పేసి మనకు ఎవిడెన్స్ ఆర్టీఐ సెక్షన్ 8 ప్రకారంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది ఎవిడెన్స్ ఇచ్చింది కరెక్టే కావచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళల్లో మనము మన పాఠశాల సంబంధించి మనం చూసుకున్నట్టయితే రిజిస్టర్లో ఆల్రెడీ సంతకాలు మరి 20 తారీఖు సెప్టెంబర్ 2024 నుంచి సెప్టెంబర్ 24, 2024 ఈ 4 రోజుల వ్యవధిలోనే ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక 3-4 రోజుల వ్యవధిలోనే ఈ నలుగురిని తీసుకోవడం జరిగింది. వీళ్ళకు ఆల్రెడీ 81 రోజుల సంబంధించి జీతాలు ఆల్రెడీ పడ్డాయి. కానీ మనకు ఇక్కడ అవాస్తవంగా 3వ తారీఖు డిసెంబర్ 2024 నాడు మేము తీసుకున్నామని చెప్పేసి ఆమె మనకు ఎవిడెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అవాస్తవం. అడిషనల్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ను పాటించకుండా మరి అక్రమాలకు, అవకతలు మరి పాల్పడుతున్నటువంటి ఇలాంటి ప్రిన్సిపల్ల మీద వేటు వేయాలి. మరియు అడిషనల్ డైరెక్టర్ గారు కూడా స్పందించాలి. స్థానికంగా ఉన్నటువంటి డిఓ గారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు దానికి సంబంధించినటువంటి మేము ఆమె ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఎలాంటివి కూడా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకటే సాగుతో వీళ్ళందరూ కూడా ఏం క్వాలిఫికేషన్స్ టెట్ లేకుండా, బిఎడ్ లేకుండా, బిఎడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాసరి చేసి పీజీటీ బాటనీ అని చెప్పేసి ఓన్లీ ఎంఎస్సి బాటనీ అని ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి బిఎడ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అయితే మే 2024 నాడే బిఎడ్ కంప్లీట్ చేసుకున్నానని చెప్పేసి మళ్ళీ నిన్న అది కూడా అబద్ధపుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై తక్షణమే ఇలాంటి ఫ్రాడ్ సంబంధించి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆమె వంతే, మరి దాన్ని విత్డ్రా చేసుకోవడం ఆమె వంతే, మళ్ళీ వాళ్ళను తీసుకొని క్వాలిఫికేషన్ లేకుండా తీసుకోవడం కూడా ఆమెనే సుప్రీము, ఆమెనే బాస్గా వ్యవహార శైలి ఉంది. కాబట్టి దీనిపై తగిన చర్యలు అధికారులు తీసుకోవాలి. లేదంటే రేపు రానున్న రోజులలో మేము కూడా ధర్నా చేస్తాము. ఇలాంటి ప్రిన్సిపల్లు మరి పిల్లలకు నైతిక విలువ సంబంధించి ఇంకా ఏం నేర్పిస్తారు? దీనిపై మన డిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.